నమస్తే. నేను మధు. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఈ 3 దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ దాడి కారణంగా మొత్తం ప్రపంచ దేశాలే అల్లకల్లోలమవుతున్నాయి. మరి శాంతి ఒప్పందాలు జరిగాయని చెబుతున్నారు. మరి ఆ శాంతి ఒప్పందాలు సక్సెస్ అయ్యాయా లేదా? మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అంతర్జాతీయ జియో పాలిటిక్స్ నిపుణులు మన్నె కోటేశ్వరరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడానికి ప్రధాన కారణం ఏమంటారు సార్? పశ్చిమాసియాలో గతంలో ఉద్రిక్తతలు పెరగడానికి, ఆ తర్వాత ఇరాన్ మీద దాడికి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకు అన్నింటికి కూడా 100% అమెరికాదే బాధ్యత అనేటువంటిది స్పష్టం. ఎందుకు అంటే ఏకపక్షంగా ఇరాన్ మీద గత ఏడాది దాడులు చేసింది. ఈ ఏడాది కూడా దాడులు చేసినటువంటి తెలిసిందే. సరే, ప్రపంచ ఒత్తిడి మేరకు సంప్రదింపులు జరిపి ఒక కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని 2 పక్షాలు నిర్ణయించుకొని ఇస్లామాబాద్ వెళ్ళాయి. వెళ్ళిన తర్వాత 21 గంటల పాటు అక్కడ జరిగినటువంటి చర్చల తీరుతెన్నులను చూస్తే ఇరాన్ మెడ మీద కత్తిపెట్టి మేము చెప్పినటువంటి అంశాలను అంగీకరిస్తూ సంతకం చేస్తావా లేదా అన్నట్టుగా అమెరికా వ్యవహరించింది. దాన్ని పూర్తిగా ఇరాన్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో చర్చలు విఫలమయ్యాయి అంటూ ముందుగా ప్రకటించి అమెరికా ప్రతినిధి బృందం వెనక్కు వెళ్ళిపోయినటువంటిది మనం చూసాం. అందువలన నిజానికి చిత్తశుద్ధితోటి అమెరికా వ్యవహరించలేదు. ఇస్లామాబాద్ కూడా చిత్తశుద్ధితో రాలేదు అనేటువంటిది స్పష్టం. ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్టుగా వచ్చారు, వెళ్ళారు, అంతే తప్ప మళ్ళా ఇరాన్ మీద బ్లేమ్ చేస్తున్నారు. సార్, ఈ మూడు దేశాల మధ్య ఇప్పటి యుద్ధాలు జరగడం వల్ల, ఇప్పటి దాడులు జరగడం వల్ల మొత్తం దేశాలన్నీ సఫర్ అవుతున్నాయి కదా సార్. ఇక్కడ ఇరాన్ ఆరోపిస్తుంది ఏంటంటే శాంతి ఒప్పందం క్యాన్సిల్ అవడానికి ముఖ్య కారణం అమెరికా అని. మరి ఇందులో నిజం ఎంతుంది సార్? వాస్తవం 100% వాస్తవం ఇరాన్ చెప్తున్నది. ఎందుకు అంటే మనం చూసాం, నిన్నటి వరకు హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది, అది తెరవాల్సిందే అని అమెరికాతో పాటు అనేక దేశాలు, అమెరికాకు మద్దతు ఇచ్చేటువంటి దేశాలన్నీ కూడా కోరాయి. ఇరాన్ చెప్పింది ఏమిటి? మేము జలసంధిని పూర్తిగా మూసివేయలేదు, మాకు మిత్ర దేశాలుగా ఉన్నటువంటి నౌకల రవాణాకు మేము అనుమతిస్తున్నాము, మాకు శత్రు దేశాలుగా ఉన్నటువంటి వాటి నౌకలకు మేము అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పింది. అంటే పూర్తిగా హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేయలేదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసినటువంటి ప్రకటన ఏంటి? అసలు ఇరాన్ మూసివేసేది ఏంటి? మేమే మూసివేస్తామని చెప్పేసి, మిత్రులు లేరు, శత్రువులు లేరు, ఏ ఒక్క నౌక కూడా అటు పోవడానికి రావడానికి వీల్లేదు, మేమే మూసివేస్తామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అడ్డంగా మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నాడో, ఎప్పుడేం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో తెలియనటువంటి ఉన్మాదమైనటువంటి స్థితిలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. నిన్నగాక మొన్న హార్ముజ్ జలసంధిలో ప్రయాణించేటువంటి నౌకల నుంచి మేము టోల్ ట్యాక్స్ వసూలు చేస్తామని చెప్పేసి ఇరాన్ చెప్పింది. మాతో పాటు యెమెన్ కి కూడా అందులో వాటా ఇస్తాము, ఆ వచ్చినటువంటి సొమ్ముని మా మీద దాడి చేసిన కారణంగా జరిగినటువంటి నష్టాల మరమ్మతులకు వాటిని వినియోగించుకుంటామని కూడా స్పష్టంగా చెప్పింది. కానీ ఇదే డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడు? మీరే కాదు, మేము కూడా మీతో జతకలుస్తాము, ఇద్దరం కలిసి వసూలు చేద్దామని చెప్పేసి చెప్పాడు. మరి అదే నోటితోటి ఇప్పుడు ఎవరు ఆ మార్గంలో రావడానికి పోవడానికి వీల్లేదు, మేమే దిగ్బంధనం చేస్తామని చెప్పేసి అడ్డం తిరిగి మాట్లాడుతుంది. ఇది ఏ విధంగా చూసినా గానీ అడ్డగోలు వ్యవహారం తప్ప మరొకటి కాదనేది స్పష్టం. అందుకనే ఏ పరిణామం జరిగినా గానీ దాని వెనకాల అమెరికా దుష్టాలోచన ఉన్నది. 2 వారాల పాటు హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని చెప్పి అమెరికా చెబుతుంది, బానే ఉంది. మరి అలా దిగ్బంధించడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి సార్? వచ్చే నష్టమే ఉంది. ఇప్పుడు ఇరాన్ తన మిత్ర దేశాలుగా భావిస్తున్నటువంటి భారత్, లేకపోతే చైనా దేశాలు, లేదా మరికొన్ని దేశాలు దాడుల్ని వ్యతిరేకించినటువంటివి కానీ, లేకపోయేట్లయితే టోల్ ట్యాక్స్ కట్టినటువంటి మరికొన్ని దేశాల నౌకల్ని ఇప్పుడు అనుమతిస్తా ఉంది. ఇప్పుడు మరి అది కూడా పూర్తిగా మూసివేస్తే, అమెరికా కనుక మూసివేసేట్లయితే మన దేశానికి లేదా చైనాకి, ఇతర దేశాలకు వచ్చేటువంటి నౌకలన్నీ కూడా నిలిచిపోతాయి. అందుకని మన ప్రభుత్వం మరి ఇప్పుడు గతంలో ఇరాన్ని ఒక విధంగా విమర్శించాము, ఇప్పుడు మరి అమెరికాని విమర్శించేటువంటి ధైర్యం మన కేంద్ర ప్రభుత్వానికి లేదా మన ప్రధానమంత్రికి ఉంటుందా అనేటువంటి సమస్య.
ఎందుకంటే మిత్రులు లేరు, శత్రువులు లేరు. అందరి నౌకలను మేము ఆపేస్తామని చెప్పేసి అన్నాడు. ఎవడు అసలు ఆపడానికి? డొనాల్డ్ ట్రంప్ ఎవడు? అమెరికా ఎవరు అసలు? అమెరికా ఇల్లు గాదు, లేకపోతే అమెరికా ఖండము గాదు, ఇరుగు పొరుగు కాదు. ఎక్కడో 12,000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి నేను ఆపేస్తాను, నౌకలను ఆపేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటా ఉంటే ఎందుకని మన దేశం మౌనంగా ఉండాలి? లేదా ఇతర దేశాలు మౌనంగా ఉండాలి అనేటువంటిది ఇవాళ సమస్య. సార్ ఇప్పుడు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ 2 దేశాలు అంటున్నాయి మళ్ళీ ఇరాన్ మీద దాడికి సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నాయి. మరి ఇప్పుడు బీభత్సమైన యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? మరి యుద్ధం ఇప్పటితో ఆగే ఛాన్స్ లేదంటారా? వాళ్ళు చెప్పినటువంటి దాన్ని బట్టి ఈ 2 వారాలలో మరిన్ని బలగాలని సమకూర్చుకోవడానికి, మరిన్ని ఆయుధాలని సమకూర్చుకోవడానికి, కొత్త ఎత్తుగడల్ని వేయడానికి. ఎందుకంటే 40 రోజుల యుద్ధంలో ఇరాన్ని నాశనం చేయగలిగారు తప్ప దాన్ని పూర్తిగా లొంగదీసుకోలేకపోయారు. అందువలన కొత్త ఎత్తుగడలతోటి, మరి కొత్త ఆయుధాలతోటి మరింతమైనటువంటి దారుణమైనటువంటి దాడులకి పాల్పడేందుకే 2 వారాలు ఈ కాల్పుల విరమణ పేరుతోటి సమయం తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. అదే జరిగితే భారత్‌తో సహా అనేక దేశాలకు తీవ్రమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ విధంగా ఒక్క భారత్ అనే కాదు, మొత్తం ఆ జలసంధి మీద ఆధారపడేటువంటి ఆసియా దేశాలన్నింటికిని కూడా డొనాల్డ్ ట్రంప్ ఇబ్బందుల్లో పెడుతున్నాడు. అది మిత్ర దేశమైనటువంటి జపాన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ప్రతి దేశాన్ని కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందుల్లోకి నెడుతున్నాడు. మొత్తం కూడా సంక్షోభాన్ని మరింత తీవ్రంగా పెంచేటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నాడు అనేది స్పష్టం. సార్ ఇక్కడ చూస్తే ట్రంప్ అభిప్రాయాలను అమెరికాను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో కొన్ని గ్రూపులు కూడా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు లేవలెత్తాయి. మరి ఈ విధంగా చూసుకుంటే యుద్ధం స్టార్ట్ అవ్వకపోతే ఆయన ఆ సీట్ నుంచి దిగిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? అమెరికాలో ఎన్ని నిరసనలు తెలియజేసినా, లేకపోతే స్వపక్షంలోనూ విపక్షంలోనూ ఉన్నటువంటి ఎంపీలు వ్యతిరేకించినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ ఒక నిరంకుశుడైనటువంటి పాలకుడిగా కనిపిస్తున్నాడు. గతంలో చూసాం మనం. హిట్లర్ అనేటువంటి దుర్మార్గుడు జర్మన్ల యొక్క ఆకాంక్షల్ని, జర్మన్ల అభిప్రాయాలని పక్కకు నెట్టేసి ఒక నియంతగా మారి యావత్ ప్రపంచానికి ముప్పు తెచ్చాడు. మన కాలంలో డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి ఒక ఉన్మాది హిట్లర్‌ను మాదిరి ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టేందుకు పూనుకున్నాడు. అందుకని అమెరికాలో ఉన్నటువంటి జనంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం కూడా ఇలాంటి ఉన్మాదికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి అమెరికా పాలకవర్గం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే అమెరికాలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల యొక్క చర్మాలు మొద్దుబారున్నాయి ఇప్పుడు. ఆ మొద్దుబారినటువంటి చర్మాలకి మనం సూదులు పొడిచినా, లేకపోతే దప్పనాలు పొడిచినా గానీ అదేమీ కదిలినట్టు కనపడట్లేదు. అందుకని జనమే వీధుల్లోకి వస్తే అప్పుడన్నా కనీసం కదులుతారా? ఇట్లాంటి వాడిని పదవి నుంచి తప్పించి ప్రపంచానికి, అమెరికాకి, ఇది అమెరికాకి కూడా నష్టమే ఈ యుద్ధం. సామాన్య జనానికి కూడా నష్టమే. అందువలన అందరికీ నష్టం కలిగించేటువంటి ఇలాంటి ఉన్మాదిని తక్షణమే తొలగించాల్సినటువంటి బాధ్యత అమెరికా పార్లమెంట్ మీద ఉన్నది. ఆ పార్లమెంట్ కూడా ఇటువంటి దాడుల్ని సహిస్తూ కూర్చున్నది. ఇది అత్యంత విషాదకరం, గర్హనీయమైనటువంటి అంశం కూడా అని చెప్పాలి. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులు మాత్రం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద పెద్ద దెబ్బ కనిపిస్తుంది. ఈ ఆర్థికను తట్టుకోవడానికి ఏ దేశాలు కూడా సిద్ధంగా లేవు. మరి వెయిట్ చేసి చూద్దాం మరి ఏం జరుగుతుందో. చివరి క్షణం యుద్ధం ఆగిపోతుందా, లేదు అంటే జరిగిపోయే పరిణామాలు అందరూ చూడాల్సి వస్తుందా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.